అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ నల్గొండ. చాలామంది పేషెంట్స్ సార్ నాకు కాళ్ళ వాపులు వస్తున్నాయి, దీనికి గల కారణం ఏంటి, దీనికి ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంటారు. ముఖ్యంగా కాళ్ళ వాపులు, పీడల్ ఎడిమా, దీని గురించి మనం మాట్లాడుకుందాం. పీడల్ ఎడిమా కాళ్ళ వాపులు మొదట్లో మనకి మడిమల్ అంటే యాంకిల్ కాడ నుంచి మోకాలు క్రింది భాగం దాకా వాపులు వస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని పిట్టింగ్, నాన్ పిట్టింగ్ అంటే నొక్కితే గుంట పడుతుంది, కొంతమందికి ఏమో నొక్కితే గుంట పడదు, ఈ రకాలుగా కాళ్ళ వాపులు వస్తూ ఉంటాయి. వీటికి ముఖ్యమైన కారణాలు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యూజువల్గా రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లం వచ్చినట్లయితే ఫస్ట్లో ఐస్ చుట్టూ ఫేషియల్ పఫినెస్, ఐస్ చుట్టూ వాపు వస్తుంది, తర్వాత కాళ్ళలో వాపు స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి లివర్ ఫెయిల్యూర్ కేసెస్లో ఫస్ట్ కడుపులో నీరు వస్తుంది, తర్వాత కాళ్ళ వాపులు వస్తూ ఉంటాయి. అండ్ హార్ట్ ఇష్యూస్ ఫస్ట్ కాళ్ళ నుంచి వాపు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడిటి కారణాల వల్లనే కాళ్ళ వాపులు అనేవి ఉంటుంది. ఒకటి హార్ట్ ఫెయిల్యూర్ కానీ, లివర్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ. ఇవి కాకుండా మాల్ నరిషన్ అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకుండా, అండ్ బెడ్ రిడన్ పేషెంట్స్ కానీ, సరిగ్గా ప్రాపర్ డైట్ తీసుకునే వాళ్ళకి ఆల్బుమిన్ లో ఉన్నా కానీ కాళ్ళ వాపులు వస్తూ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా ఫిజియలాజికల్ పీడల్ ఎడిమా అంటే ఏంటంటే, కొంతమంది వర్క్ నేచర్ని బట్టి రోజంతా లాంగ్ స్టాండింగ్ 7 to 8 hours స్టాండింగ్ ఉండి షూస్ వేసుకోకుండా, సాక్స్లు వేసుకోకుండా ఉన్నట్లయితే ఈవినింగ్ కల్లా కాళ్ళ వాపులు వస్తుంటాయి. మళ్ళీ నైట్ పడుకోగానే పొద్దున్నే రిజాల్వ్ అవుతూ ఉంటాయి. ఇవి చాలామంది కూడా చెప్తుంటారు, సార్ సాయంత్రానికల్లా వాపులు వస్తున్నాయి, పొద్దున్నే పడుకొని లేవగానే వాపులు పోతున్నాయి. ఇలాంటి రీజన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాపర్గా డాక్టర్ని కలిసి చెక్ చేసుకోవాలి. ఏదో రీనల్ ఇష్యూస్ ఉన్నాయా. రీనల్ ఇష్యూస్ ఎందుకు ఉంటాయంటే, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం కానీ, అండ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉండి రీనల్ ఫెయిల్యూర్ స్టార్ట్ అవ్వడం కానీ, ఇవి మెయిన్ రీజన్స్ ఉంటాయి. లివర్ ఇష్యూస్ ఎక్కువ ఆల్కహాలిక్ పేషెంట్స్ కానీ, ఏదైనా వైరల్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ ఇష్యూస్, హార్ట్లో రైట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న కాళ్ళ వాపులు ఉంటాయి, లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న కాళ్ళ వాపులు ఉంటాయి. అండ్ క్రానిక్ హార్ట్ డిసీజెస్ ఉండి ఈఎఫ్ తగ్గిపోయిన పేషెంట్స్ కూడా కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్లో కూడా కాళ్ళ వాపులు ఉంటుంటాయి. అండ్ ఇంకొకటి థైరాయిడ్ ఇష్యూలో కూడా కాళ్ళ వాపులు ఉంటాయి, కానీ దీంట్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పిట్టింగ్ టైప్ ఉండదు, నాన్ పిట్టింగ్ అంటే నొక్కితే గుంటలు పడవు. అండ్ దాంతోపాటు వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్ అలాంటివి ఉన్నట్లయితే థైరాయిడ్ రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ రీజన్స్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా, దాని కారణానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా కాళ్ళ వాపులు అనేవి తగ్గుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇవన్నీ చేసినప్పుడు అన్నీ నార్మల్ ఉండి వాళ్ళ యొక్క వర్క్ నేచర్ని బట్టి కాళ్ళ వాపులు వస్తున్నాయి, పొద్దున కల్లా తగ్గుతున్నాయి అనుకున్నట్లయితే వాళ్ళు యూజువల్గా షూ వేసుకోవడం కానీ, టైట్ సాక్స్లు వేసుకోవడం, లేదా డీవీటీ స్టాకింగ్స్, మోకాలు పై భాగం వరకు సాక్స్లు ఉంటాయి, బొటనవేళ్ళ కాడ నుంచి మొదలుపెట్టి మోకాలు పై వరకు టైట్ సాక్స్లు, డీవీటీ స్టాకింగ్స్ వేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం నుంచి వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ హాస్పిటల్ నెంబర్కి కానీ హాస్పిటల్కి వచ్చినట్లయితే తగు ట్రీట్మెంట్ కానీ సమాధానం ఇవ్వబడుతుంది. ధన్యవాదములు.